ఈ గ్రహం ఒక యూట్యూబ్ అబద్ధం. 2016లో ఆల్ఫా సెంటారీ సిస్టంలో మొదటి గ్రహాన్ని కనిపెట్టాం. ఈ గ్రహం మనకి అతి దగ్గరగా ఉండే మరో సూర్యుడైన ప్రాక్సిమా సెంటారీ చుట్టూ 11 రోజులకొకసారి తిరుగుతుంది. 11 రోజులంటే చాలా దగ్గరగా తిరుగుతుంది అని అర్థం. మన సూర్యుడికి ఇంత దగ్గరగా తిరిగితే ఆ గ్రహం ఒక మండే అగ్నిగోళం రూపంలో ఉండేది. కానీ ప్రాక్సిమా సెంటారీ ఒక రెడ్ డ్వార్ఫ్. అది సూర్యుడి కంటే చిన్నగా ఉంటుంది. సో 11 రోజులకు ఒక రొటేషన్ పూర్తి చేసేంత దగ్గరగా తిరిగినా దాని మీద నీరు లిక్విడ్ రూపంలో ఉండగలదు. ఇలా ప్రాక్సిమా సెంటారీకి కొంత దూరం వరకు ఏ గ్రహం ఉన్నా నీరు ఉండే అవకాశం ఉంది. ఆ దూరాన్ని హ్యాబిటబుల్ జోన్ అంటారు. ఇలా చూస్తే సోలార్ సిస్టమ్ బయట మనకి అతి దగ్గరగా ఉన్న గ్రహం జీవానికి అనువుగా ఉండొచ్చు. ఆ తర్వాత ప్రాక్సిమా సెంటారీ సిస్టంలో మరో 2 గ్రహాలైన ప్రాక్సిమా సి మరియు ప్రాక్సిమా డిని కనిపెట్టారు. కానీ ప్రాక్సిమా బి గురించి ఇంటర్నెట్లో చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే దాని అసలు నిజం మీకే అర్థమవుతుంది. మనకి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుళ్ల చుట్టూ గ్రహాలుంటాయి. వాటి వాతావరణంలో ఇది కనిపెట్టాం అది కనిపెట్టామన్న వైరల్ వీడియోస్ మీరు చాలా చూసే ఉంటారు. కానీ అది ఎలా కుదురుతుంది? ఒక గ్రహం తన సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు ఆ కాంతి గ్రహం వాతావరణం మీద పడి వస్తుంది. అలా పడిన సూర్యకాంతిని వాతావరణంలోని కెమికల్స్ అబ్జార్బ్ చేసుకుని పర్టిక్యులర్ వేవ్ లెన్స్ లో వదులుతాయి. మారిన వేవ్ లెన్స్ ఉన్న కాంతిని మన టెలిస్కోప్స్ ద్వారా పట్టుకొని అనలైజ్ చేసి ఏ కెమికల్స్ ఉన్నాయో కనిపెడతాం. కానీ ప్రాక్సిమా బికి ఇలా చేయడం కుదరదు. ఎందుకంటే అది తన సూర్యుడి చుట్టూ తిరగడం లేదు. అంటే మన పర్స్పెక్టివ్ లో ప్రాక్సిమా బి తన సూర్యుడి ముందు నుండి వెళ్తున్నట్టు కనబడటం లేదు. మరి దాన్ని ఎలా కనిపెట్టాం? ప్రాక్సిమా బి తిరిగే క్రమంలో గ్రావిటీతో తన సూర్యుడిని కొంచెం లాగుతుంది. ఇలా సూర్యుడు కదలడాన్ని చూసి అక్కడ ఒక గ్రహం ఉందని కనిపెట్టాం. దీన్నే రేడియల్ వెలాసిటీ మెథడ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా గ్రహం ఉందని ప్లస్ అది ఎంత పెద్దదో తెలుస్తుంది, కానీ దాని వాతావరణం గురించి తెలియదు. అయితే ఇలాంటి గ్రహాల వాతావరణాల్లో ఏముందో తెలుసుకోవడానికి తెలివైన సైంటిస్టులు ఫేస్ కర్వ్ మాడ్యులేషన్ అనే పద్ధతిని వాడతారు. దీని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రాక్సిమా బి వాతావరణంలో ఏముందో కనిపెట్టడానికి కనీసం ఫేస్ కర్వ్ మాడ్యులేషన్ ని కూడా వాడలేదు. ఎందుకో స్పేస్ ఏజెన్సీస్కే తెలియాలి. దాని గురించి మనకు తెలిసిందంతా ఊహించుకొని చెప్పిన ఇన్ఫర్మేషనే. ప్రాక్సిమా సెంటారీ లాంటి ఇతర రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చుట్టూ తిరిగే గ్రహాల వాతావరణాల్ని అనలైజ్ చేసి ప్రాక్సిమా బి వాతావరణం ఇలా ఉండొచ్చు అని ఒక అంచనాకి వచ్చిన సైంటిస్టులే ఈ అబద్ధాలన్నిటికీ కారణం. కానీ మనం ఆ అబద్ధాల వెనుకున్న నిజాన్ని కనిపెడదాం. అందుకోసం ప్రాక్సిమా సెంటారీ సూర్యుడిని అర్థం చేసుకోవాలి. అదొక ఫ్లేర్ స్టార్, అంటే దారుణమైన సౌర తుఫానుల్ని కక్కే ఒక సూర్యుడు అని అర్థం. ఈ సౌర తుఫానులు ఎక్కువగా పుడితే కొన్ని సెకండ్స్ లో సూర్యుడి కాంతి దారుణంగా పెరుగుతుంది. అదే 2016లో జరిగింది. అయితే ఇలాంటి ఫ్లేర్స్ ఒక గ్రహానికి పెద్ద ప్రాబ్లం తెచ్చిపెడుతుంది. అవి గ్రహం యొక్క వాతావరణాన్ని చెదరగొట్టేస్తాయి. అయితే చాలా రెడ్ డ్వార్ఫ్స్ వాటి పైన కింద ఉండే పోలార్ రీజియన్స్ నుండి సౌర తుఫానుల్ని పుట్టిస్తాయి. బట్ చాలా గ్రహాలు రెడ్ డ్వార్ఫ్ యొక్క ఈక్వటోరియల్ ప్లేన్, అంటే మధ్య భాగానికి ప్యారలల్ గా తిరుగుతాయి. ఇన్ఫాక్ట్ మన సోలార్ సిస్టమ్ గ్రహాలు కూడా ఇంతే తిరుగుతాయి. పోలార్ రీజియన్ లో పుట్టిన సౌర తుఫానులు ఇలాంటి గ్రహాల దగ్గరికి వచ్చేసరికి శక్తిని కోల్పోయి అంత ఎఫెక్ట్ చూపించవు. కానీ కొన్నిసార్లు రెడ్ డ్వార్ఫ్స్ మధ్య భాగ ప్రాంతాల్లో కూడా సౌర తుఫానులు పుడతాయి. వీటిని తట్టుకోవడానికి గ్రహాల దగ్గర ఒక కవచం ఉంది. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ కవచమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సౌర తుఫానుల్లో ఉండే చార్జ్డ్ పార్టికల్స్ వెళ్లే మార్గాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్లిస్తుంది. ఈ చర్య గ్రహాల వాతావరణాన్ని కాపాడుతుంది. అయితే భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని తెలుసు, కానీ ప్రాక్సిమా బికి ఉందో లేదో తెలియదు. కానీ ప్రాక్సిమా బి భూమి కంటే పెద్దది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే అవకాశం ఉంది. కానీ సైజ్ మీద మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క శక్తి ఆధారపడి ఉండదు. ఒక గ్రహం తన చుట్టూ తాను ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అనే విషయం మీద కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శక్తి ఆధారపడి ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు తీసుకుంటుంది. అంటే దాని లోపల లావా కోర్ కూడా స్పీడ్ గా తిరిగి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పుట్టిస్తుంది. కానీ వీనస్ అలా కాదు. తన చుట్టూ తాను తిరగడానికి 100 రోజులు పడుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ గా ఉంటుంది. అయితే ప్రాక్సిమా బి తన సూర్యుడికి టైడల్ గా లాక్ అయి ఉంటుంది. అంటే ఒక సైడ్ ఎప్పుడు సూర్యుడి వైపు తిరిగి ఉంటే ఇంకో సైడ్ అంతరిక్ష అంధకారాన్ని ఫేస్ చేస్తుంది. సో ప్రాక్సిమా బి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ తక్కువగా ఉంటుంది. స్పీడ్ తక్కువగా ఉంటే లోపల ఉండే కోర్ తిరగకపోవచ్చు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వీక్ గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాక్సిమా బికి భూమంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్రాక్సిమా సెంటారీ సౌర తుఫానుల్ని తట్టుకోవడం కష్టం.
ఎందుకంటే అవి మన సూర్యుడి సౌర తుఫానుల కంటే శక్తివంతంగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ప్రాక్సిమా సెంటారీ సూర్యుడు ఇంకా ఎంగేజ్ లోనే ఉన్నాడు. సో ఎక్కువగా పుట్టిన శక్తిని ఎక్స్ట్రీమ్ అల్ట్రా వైలెట్ లేదా XUV కాంతి రూపంలో విడుదల చేస్తాడు. ఈ రకమైన కాంతి గ్రహం వాతావరణం యొక్క బయటి లేయర్ అయిన ఎక్సోస్పియర్ టెంపరేచర్ ని పెంచుతుంది. ఇలా వేడెక్కిన గాలి అంతరిక్షంలోకి ఎస్కేప్ అవుతుంది. ఒక గ్రహానికి ఎంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, లేకపోతే దాని స్టార్ నుండి వచ్చే సౌర తుఫానులు ఎంత శక్తివంతమైనవి అనే దానికంటే ఈ XUV లైట్ ఎంతవరకు వాతావరణాన్ని నాశనం చేయగలదు అనేదే ఇంపార్టెంట్. అంటే XUV లైట్ ఎక్కువ పడి శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా ఉపయోగం లేదు. వాతావరణం మొత్తం అంతరిక్షంలో కలిసిపోతుంది. అయితే ఒక గ్రహం మీద అగ్నిపర్వతాలు ఎక్కువగా పేలుతూ వాయువుల్ని విడుదల చేస్తూ ఉంటే ఎంత వాతావరణం పోయినా అగ్నిపర్వత వాయువులు తిరిగి ఆ వాతావరణంలో గాలిని నింపుతూ ఉంటాయి. అయితే ప్రాక్సిమా B మీద అగ్నిపర్వతాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రాక్సిమా B వల్కానిక్ గా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్సిమా Bకి దగ్గరగా మార్స్ కి 2 సైజులో ఉన్న గ్రహం ఒకటి ఉంది. అదే ప్రాక్సిమా D. దాని గ్రావిటీ ప్రాక్సిమా B బయటి లేయర్ అయిన క్రస్ట్ మీద రాపిడి పుట్టించి క్రాక్ అయ్యేలా చేసి లావా మరియు వాయువులు బయటికి వచ్చేలా చేయొచ్చు. దాంతో కాన్స్టెంట్ వాతావరణం తయారయ్యే అవకాశం ఉంది. కానీ ఇదంతా గెస్ వర్కే. ప్రాక్సిమా B యొక్క వాల్కానిక్ యాక్టివిటీ గురించి మన దగ్గర ఆధారం లేదు. అయితే మన ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచితే ప్రాక్సిమా B మీద ఎంత నీరు ఉంది అనే ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. AU మైక్రోస్కోపీ అనే ఇంకో రెడ్ డ్వార్ఫ్ సిస్టమ్ చుట్టూ ఒక దుమ్ము మేఘం ఉంది. ఈ దుమ్ము మేఘంలోని పదార్థం గ్రావిటీ ద్వారా ఒక దగ్గరికి చేరి గ్రహాలుగా మారతాయి. ఈ దుమ్ము మేఘాన్ని ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు. అయితే ఈ ప్రోటోప్లానెటరీ డిస్క్ నుండి చాలా పదార్థం బయట ఉన్న అంతరిక్షంలోకి విసిరివేయబడుతుంది. ఈ పదార్థం ఏంటో ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ తేలికపాటి పదార్థం ఇలా బయటికి విసిరివేయబడుతూ ఉండొచ్చు. ఆ పదార్థమే నీరయి ఉండొచ్చు. ఇది కనుక నిజమైతే ఒక రెడ్ డ్వార్ఫ్ అనేది నీటిలాంటి తేలిక పదార్థాన్ని గ్రహాల పుట్టుకకి వాడుకోకుండా బయటికి విసిరేస్తుంది అనే దానికి AU మైక్రోస్కోపీ సిస్టమ్ ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. ఒకవేళ ప్రాక్సిమా సెంటారీ కూడా గ్రహాలు పుట్టక ముందు ఇంతే ప్రవర్తించి ఉంటే ప్రాక్సిమా B మరియు ప్రాక్సిమా Dలో నీరు ఉంటుంది అని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇది జరిగి ప్రాక్సిమా Bకి ఎంత దట్టమైన వాతావరణం ఉన్నా అదొక మార్స్ లాంటి నిర్మానుష్య ఎడారి అయి ఉండొచ్చు. అయితే ప్రాక్సిమా సెంటారీ సిస్టమ్ బయటి ప్రాంతాల్లో ఉండే ఇంకో గ్రహమైన ప్రాక్సిమా E మీద నీరు ఉండొచ్చు. ఇప్పటి వరకు మనకి దొరికిన ఆధారాల్ని బట్టి మీరేమంటారు? ప్రాక్సిమా B మీద నీరు ఉంది, జీవం ఉంది అని చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్పిన అబద్ధాలు నమ్ముతారా? లేకపోతే చేదు నిజమైన ప్రాక్సిమా B గ్రహం జీవానికి అస్సలు సూట్ అవ్వని ఒక నరకం అని అర్థం చేసుకుంటారా? అది మీరే నిర్ణయించుకోవాలి. ప్రాక్సిమా B ఒక్కటే కాదు, ఇలా చాలా గ్రహాల గురించి తెలిసి తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న చాలా సోర్సెస్ ఇంటర్నెట్లో ఉన్నాయి. అలా అని నేను చెప్పింది ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుంది అని అంటం లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీసెర్చ్ చేసి మీకు ప్రెజెంట్ చేయాలి అన్నదే నా తాపత్రయం.